చాలాసార్లు చాలా ఏళ్ళుగా నేను చాలా ఇష్టపడే పుస్తకం, నా మస్తకంలో ఎప్పుడూ ఉండేటువంటి పద్యాలు, వాటిని రచించిన కవి భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా అనే మకుటంతో 100 పద్యాలు కలిగినటువంటి శతకాన్ని రచించారు. ఆ ఒకటే కాకుండా మురహరి శతకం, మరో నరహరి శతకం కూడా రచించారు. ఏంటిది? నృకేశ్వరి శతకం ఒకటి, ఇంకోటి నరహరి శతకం, నృకేశ్వరి శతకం. కానీ నాకు ఆ రెండూ తెలియదు, ఒకటే తెలుసు, మీరు చెప్పడం మీ పుణ్యమని. వీరు శేషప్ప కవి గారు, ఈ నరసింహ శతకర్త, మనందరికీ బహుళ ప్రాచుర్యం. 30 రూపాయల పుస్తకం కొనుక్కుని చదివి చచ్చిపోండి, చదవకుండా మాత్రం చావద్దండి. వీరు 1730లో జన్మించి 1820 వరకు జీవించారు. వీరు నరసింహస్వామితో గొడవ పెట్టుకున్నారు, నరసింహస్వామితో ఆటలాడారు, నరసింహస్వామిని ప్రార్థించారు, పూజించారు, సేవించారు, కొట్లాడారు. స్వామి, నాకు దిక్కులేక నీ దగ్గర ఉన్నాను అనుకుంటున్నావా నువ్వు? నాకు తిరుపతి వెళ్తే తిండి దొరకదు అనుకుంటున్నావా? అన్నవరం వెళ్తే అన్నం దొరకదు అనుకుంటున్నావా? శ్రీరంగం వెళ్తే వసతి దొరకదు అనుకుంటున్నావా? నాకు దొరుకుతాయి, కానీ నేను నిన్ను నమ్మి ఉన్నాను నరసింహస్వామి, నిన్ను నమ్మి ఉన్నాను నేను. నువ్వు నీ గద, నీ చక్రం, నీ శంఖం, నీ సొమ్ములు కుదవబెట్టైనా నన్ను పోషించు అంటే అంత శరణాగతి. అటువంటి శేషప్ప కవి గారు రచించినటువంటి నరసింహ శతకం, ఎవరినైతే వారు కీర్తించారో ఆ నరసింహస్వామి ఇక్కడ ఉన్నారు. ఆ శేషప్ప కవి గారికి మన ప్రణామం చేసి ప్రయాణం కొనసాగించాలి. ఈ కవి శేషప్ప కవి గారికి జై. అది విపక్షులకెవ్వడాహారమిచ్చను, మృగజాతికెవ్వడు మేత పెట్టే, పశులకెవ్వడొసగి పచ్చి పూరి, పనులకెవ్వడొసగి బరగపాలు, జీవకోట్లను పోషింప దాత నీవెగా భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. ఇటుగా నన్ను ఉండాలి, వీపు తీస్తున్నావా? వీపు కాదు గురూజీ, నన్ను ఇలా పాడుతుంటే వీపు ఇప్పుడు అది ఇట్లా చక్కగా ఫోటో తీసిన. ఏం చెప్పాలి శేషప్ప కవికి జై. మీరు శేషప్ప కవికి మీరు కొట్టుకుంటారా? కొట్టుకోరు కదా. మంత్రం చెప్పండి. ఉగ్రం చెప్పండి. ఉగ్రం వీరం మహా విష్ణుం జ్వలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. ఎవరున్నారు లోపల? స్వామి ఎవరు? దేవుడు ఎవరు? శ్రీ ధర్మపుర శ్రీ లక్ష్మీనరసింహ స్వామి గోవిందా గోవిందా. కొట్టుకోరు కదా. ఒక్కోళ్ళు ఒక ముక్క చేసుకుంటారా? అదే మొక్కలు చేసి కదా, మొక్కలు చేసుకుంటారా? పడండి కొడుకో.